ఘనపరుస్తున్నాం. ఇదిగో ఈ యొక్క ఉదయకాలం నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్యలోనికి వచ్చినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. నీవు మాతో మాట్లాడి మా హృదయాలను తటస్థించమని, మమ్మల్ని ధైర్యపరచమని, బలపరచమని ప్రార్థిస్తూ యేసు నామమున ఇంతవరకు చేసిన ప్రతి ప్రకటన మీరు దీవెన ఆశీర్వాదాలతో మీరు నింపుమని యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీకు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేద్దాం. వాక్యం ధ్యానించే ముందు మీ అందరికి ఒక ప్రకటన కూడా గుర్తు చేస్తున్నాను. ఈ రోజున ఎంతో మంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు. వారందరి కొరకు దయచేసి మీరు ప్రార్థన చేయాలని మరీ మీకు నేను గుర్తు చేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం. దేవుని వాక్యాన్ని దయచేసి అందరూ తీసుకురండి. కీర్తన గ్రంథము 34వ కీర్తన అందరూ తీసుకోవాలి. చదువు వచ్చినా చదువు రాకపోయినా పరిశుద్ధ గ్రంథాన్ని మీరు అందరూ తెచ్చుకోవాలి. 34వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుదాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపక పోవును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహాఘనమైనటువంటి నామమునకు లెక్కింపలేని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కీర్తన గ్రంథం 34వ కీర్తన 5వ వచనంలో శ్రద్ధగా మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఆ వాక్యంలో నుండి కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడును గాక, మనలను ధైర్యపరచును గాక. చూడండి, ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు వెర్రివాని వలె ప్రవర్తించుతున్నటువంటి సమయమున అబీమెలెకు రాజు ఎదుట తాను వెర్రివాని వలె ప్రవర్తించేటువంటి సమయమందున ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, ఆయన దేవుడికి చేస్తున్నటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి అంశాన్ని మీకు ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి ఆ ప్రార్థన అనంటే, ఆయన వారి తట్టు తిరగగా, ఆయన తట్టు వారు చూడగా వారికి ఏం కలిగిందంట? వెలుగు కలిగింది. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుండి ఆయన తట్టు చూచుట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనము దేవుని తట్టు చూడాలి. భక్తుడైనటువంటి దావీదు అందరూ ఆయనను ఏలన చేస్తున్న సమయంలో, అందరూ ఆయనను బలహీనపరుస్తున్నటువంటి సమయంలో, బాధిస్తున్నటువంటి సమయంలో ఆయన దేవుని తట్టు చూడడం మొదలు పెట్టాడు. ప్రియులారా, మనము కూడా చాలా సార్లు మన స్థితిని బట్టి, మన హోదాను బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనము ఎవరెవరి తట్టు మనం చూస్తూ ఉంటాం. మన అక్కలను బట్టి, మన అవసరతను బట్టి. కానీ దావీదు దేవుని తట్టు చూడడానికి గల కారణం ఏమిటి అనంటే, ఆయన దేవుని యందు నిలిచి ఉన్నాడు గనుక ఆయన దేవుని తట్టు చూశాడు. మరి ఒక మనుషుడు దేవుని తట్టు చూస్తే, ఒక మనుషుడు దేవుని తట్టు తిరిగితే, ఒక మనుషుడు దేవుని వైపు తన హృదయాన్ని ఉంచినట్లయితే ఆ మనుషునికి ఏమి ప్రయోజనం? ఆ మనుషునికి ఏమి ప్రయోజనం? బైబిల్ గ్రంథం చాలా విషయాలు మనకు గుర్తు చేస్తుంది. ఆయన తట్టు తిరుగుట వలన కలిగేటువంటి విషయాలు 51వ కీర్తనలో మీరు వాక్యాన్ని చదివితే 3వ వచనంలో అక్కడ రాయబడి ఉంటది, ఎవరు ఆయన తట్టు తిరుగుతారు? ఎవరు ఆయన తట్టు తిరుగుతారు? నా అతిక్రమములు
నాకు తెలిసి ఉన్నవి. నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నాయి. కేవలము నీకు నేను విరోధము చేస్తిని. అయితే 11వ వచనం అంటాడు, ఆ ప్రార్థన అంతటిని ఆలోచించి అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను. పాపులు, మంచిగా వినాలి, పాపులను నీ తట్టు తిరుగుదురు. ఎవరు దేవుని తట్టు తిరుగుతారు? పాపముతో నిండినటువంటి, పాపము హృదయము కలిగినటువంటి వ్యక్తులు దేవుని తట్టు తిరుగుతారు. దేవుని తట్టు తిరగడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక వ్యక్తి దేవుని తట్టు తిరగాలంటే చాలా 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 ఆలోచించవలసినటువంటి విషయం. చాలా ఆలోచించాలి. మరి అలాంటి ఆలోచన దావీదు హృదయంలోనికి వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, అయ్యా పాపలు మాత్రమే నీ తట్టు తిరుగుతారు. పాప హృదయం కలిగి శరీరముతో మనస్సుతో తలంపులతో చేస్తున్నటువంటి పాపములను బట్టి నా పాపము పోవాలి, నా పాపము నుండి విడుదల చేయబడాలి అని అనుకునేటువంటి వ్యక్తి మాత్రం దేవుని తట్టు మాత్రమే తిరుగుతారు. మరి దేవుని తట్టు తిరిగితే నీ పాపం వెళ్ళిపోతుంది. దేవుని తట్టు తిరిగితే నీ పాపము నుండి నువ్వు విడుదల పొందుతావు. దేవుని తట్టు తిరిగితే ఇంకేం జరుగుతుంది? అదే కీర్తన గ్రంథం 71వ కీర్తనలో 21వ వచనం చదివితే ఒక వ్యక్తి దేవుని తట్టు తిరగడం వలన ఆ వ్యక్తికి కలిగేటువంటి విషయం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. నా గొప్పతనము వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు ఏమి కలిగజేస్తాడు? నెమ్మది. ఈ రోజున మనుషునికి నెమ్మది లేదు. విస్తారమైనటువంటి ధనము సంపాదించిన, విస్తారమైనటువంటి సంపదను కూర్చుకున్నప్పటికీ తాను తినవలసినటువంటి సొమ్మును, తినవలసిన పదార్థములను, ఉండవలసిన స్థలాలను, చేసుకోవలసినవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసుకున్న ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రతి మనుషుడికి నెమ్మది లేదు. నెమ్మది లేదండి. కొందరికి కుటుంబంలో నెమ్మది లేదు, కొందరికి ఆహార విషయంలో నెమ్మది లేదు, కొందరికి రకరకాల విషయాల్లో నెమ్మది లేదు. మొత్తానికి మనుషుడికి నెమ్మది లేదు. నెమ్మది లేనటువంటి మనుషుడికి దేవుడు ఏమంటున్నాడు? మీరు నా తట్టు తిరిగితే నేను మీకు నెమ్మదిని కలుగజేస్తాను. ఎవరు దేవుని తట్టు తిరుగుతారు? పాపులు దేవుని తట్టు తిరుగుతారు. అక్రమము చేయవారు దేవుని తట్టు తిరుగుతారు. ఆ తిరిగినటువంటి వారికి దేవుడు ఏం కలిగజేస్తాడు? వారి పాపములను తొలగిస్తాడు, వారి అక్రమములను తొలగిస్తాడు, వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. అంతేకాకుండా వారు నెమ్మది లేని పరిస్థితుల్లో ఉండగా వారికి నెమ్మదిని కూడా కలుగజేస్తాడు. నెమ్మది కాదండి, ఆ వ్యక్తులను దేవుడు కరుణిస్తాడు అని కూడా కీర్తన గ్రంథం మనం ఇందాక చదువుకున్నాం కదా. 119వ కీర్తన 132వ వచనంలో స్పష్టంగా అక్కడ వాక్యం రాయబడి ఉంది. 119వ కీర్తన 132వ వచనం, నీ నామమును ప్రేమించే వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు. ఏమంటున్నాడు? మరలా చదువుదాం, వచ్చిన మరొకసారి చదువుదాం. నీ నామం. ఎవరి నామం? నీవు పూజిస్తున్నటువంటి దేవుని యొక్క నామం. ఆయన నామం యేసు నామం. యేసు నామములో శక్తి ఉన్నది, యేసు నామములో బలమున్నది, యేసు నామములో జీవమున్నది. ఆయన నామములో ఏం కలుగుతుందంట? చదువరే, నీ నామమును ప్రేమించాలి. ఆయన నామములను ప్రేమించాలి. ప్రేమించినటువంటి వారికి నీవు ఏమేమి చేస్తావో, నీవేమేమి జరిగిస్తావో, నీవేమేమి జరిగించాలని నువ్వు ఆశపడతావో
అవన్నీ జరిగించాలంటే ఆ వ్యక్తి దేవుని తట్టు తిరిగి నన్ను కరుణించు. హల్లెలూయా. ఆయన తట్టు తిరిగి ఆయనను వేడుకోవలసిన మాట ఏంటంటే, ప్రభువా నన్ను కరుణించు. హల్లెలూయా. చెప్పుదాం అందరం కలిసి, హల్లెలూయా. ప్రభువా నన్ను కరుణించు. ప్రియులారా, గమనించాల్సిన విషయం, ఆయన తట్టు నువ్వు తిరిగినప్పుడు ఆయన యొక్క కనికరం, కరుణ ఆయన నీ మీద ఉంచుతాడు. ఆయన తట్టు నువ్వు తిరగక, ఆయన తట్టు నువ్వు ప్రక్కకుంచక, ఆయన తట్టు నీ మనస్సును, నీ హృదయాన్ని తిప్పకుండా వేరొక దాని వైపు, వేరొక వైపునకు నీ మనస్సును, నీ హృదయాన్ని ఒకవేళ తిప్పినట్లయితే ఆయన చేత నీవు కనికరింపబడవు, కరుణించబడవు. ఆయన చేత నీవు నెమ్మది పొందలేవు. ఆయన చేత నీవు నీ పాపము నుండి నీవు విడుదల పొందుకోలేవు. ఆయన తట్టు నువ్వు తిరగకపోయినట్లయితే నీ జీవితంలో ఒక మార్పుని నీవు చూడలేవు. చాలాసార్లు మనకు సహాయం కావాలంటే ఎవరెవరి దగ్గరకో, ఎవరి తట్టో చూస్తూ ఉంటాం. కీర్తనకారుడు అంటాడు 123 కీర్తనలో చక్కని మాట అంటాడు, కొండల వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. 123 కీర్తనలు ఏముంది? మొదటి వచనం, ఆకాశమందు ఆసీనుడవైన వాడా నీ తట్టు. హల్లెలూయా. ఈ మాటతో ఒక పాట కూడా ఉంది. ఆకాశమందు, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆకాశమందు నీ వైపు నా కన్నులు ఎత్తుచున్నానయ్యా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎందుకు? చదవండి వదిలేయండి అయ్యా, చదవండి. ఆకాశమందు ఆసీనుడమైనటువంటి నా దేవుడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎందుకు? దాసుల కన్నులు తమ యజమానుల మీద ఉన్నట్లు, దాసురాల కన్నులు తమ యజమానుల మీద ఉన్నట్టు వారు చూసినట్లుగా నా దేవుడైనటువంటి యెహోవా కన్నులు మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నాయి. మనం ఎవరి తట్టు చూడాలి? యజమానుడు ఏం చేస్తాడు? యజమానుడి దగ్గర పనిచేసే పనివారు ఏం చేస్తారు తెలుసా? నా యజమానుడు ఏమైనా నాకు ఇస్తాడేమో అని ఆయన తట్టే చూస్తారు. యజమానురాలు, ఇంటిలో పనిచేసేటువంటి పనివారు యజమానురాలు వైపే చూస్తారు. నా యజమానురాలు ఏమైనా నాకేదైనా ఇస్తాదేమో, చేస్తాదేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. కీర్తనకారుడు ఏమంటాడంటే, ఆకాశమందు నా చేతులెత్తి నీ తట్టు నేను చూస్తున్నాను, నా కన్నులెత్తి నీ తట్టు నేను చూస్తున్నాను. హల్లెలూయా. మనకు సహాయం కావాలంటే మనం మోకరించి ప్రార్థన చేసేటప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన తట్టు మన కన్నులెత్తాలి. కూర్చో. ఆయన తట్టు మనము కన్నులెత్తాలి, ఆయన తట్టు చూడాలి. ఏం చూడాలి? ఆయన తట్టు ఆయన నీ కోసం మరణించిన మరణాన్ని చూడాలి. ఆయన నీ కోసం ప్రాణం పెట్టిన ప్రాణత్యాగాన్ని చూడాలి. ఆయన నీ కోసం సిలువను మోసిన విధానాన్ని చూడాలి. ఆయన నీ కోసం బలిగా, అర్పణగా అర్పించబడినటువంటి ఆ పరిస్థితిని, ఆ స్థితిని నువ్వు చూడాలి. ఇది చూడం. మన బాధలున్నా మనకి ఎవడు సాయం చేస్తాడని వాని వైపు చూస్తాం. కొంతమంది నమ్మించి ఏం చేస్తారు? మోసం చేస్తారు. ఇప్పుడే పంపిస్తున్నా, ఇప్పుడే చేస్తున్నా. స్విచ్ ఆఫ్. ఏమైతుంది? ఫోన్ స్విచ్ ఆఫ్. నీవు నమ్మించి నిన్ను మోసం చేసే వారి వైపు నువ్వు చూస్తున్నావు, కానీ నిన్ను నమ్మి నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి, నీ కొరకు తన రక్తాన్ని చిందించి, నీ కొరకు తనను తాను తగ్గించుకొని శిలువ మరణము పొంది, మరణించి సమాధి చేయబడి, మరణమును జయించి 3వ దినమున తిరిగి లేచిన ఆయన వైపు నీవు చూడటమే. నువ్వు చూడాలి ఆయన వైపు. ఆకాశమందును
నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. యజమానురాలి వైపు దాసురాలు కన్నులెత్తి చూసినట్టు, యజమానుడి వైపు దాసుడు కన్నులెత్తి చూసినట్టు, ప్రభువా నేను నీ వైపు నా కన్నులెత్తి నేను నీ తట్టు నేను చూస్తున్నాను. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని తట్టు ఉండవలసిన మనం లోకములో ఉన్నటువంటి పాపములు మనం పడిపోయి దేవుని తట్టు ఉండవలసిన మనము దేవుని విడిచి తిరుగుతూ ఉన్నాం. ప్రార్థనను విడిచి తిరుగుతున్నాం. కొంతమందికి ప్రార్థన అంటే అసలు పనికిరాదండి. ఎప్పుడు పని 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 పని. మందిరం వైపు మరలా ఆదివారం వస్తే ఆదివారం వైపు మరలా ఎప్పుడు చూడడం. ఎప్పుడు పని ఎప్పుడు పని. దేవుని వైపు చూడు. ఆయన నీ వైపు చూస్తాడు. ఆయన వైపు నీ కను దృష్టి పెట్టు. ఆయన నీ వైపు కను దృష్టి పెడతాడు. ఆయన మందిరంలో గడుపు. ఆయన సన్నిధిలో గడుపు. నీవు గడిపిన ఆ పరిస్థితిని ఆ ప్రభువు చూసి నీకు కావలసిన మేలును చేస్తాడు. హల్లెలూయా. చెప్పుదాం అందరం కలిసి హల్లెలూయా. ఆయన తట్టు నువ్వు తిరిగి చూడాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఇక్కడ కాకపోతే ఎక్కడైనా ఉండొచ్చులే, ఏదైనా చేయొచ్చులే, ఏదైనా జరిగించవచ్చులే అని అనుకుంటాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. ఇర్మియా గ్రంథం దేవుని వాక్యాన్ని చదివి నేను ముందుకు వెళ్తాను. దేవుని తట్టు చూచినటువంటి కొంతమంది భక్తుల గురించి మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. 15వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. ఏమనుంది అక్కడ? దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్న మాట, నీవు నా తట్టు తిరిగిన ఎడల. ఎవరి తట్టు? దేవుని తట్టుని ఒకవేళ తిరిగినట్లయితే, నీవు నా తట్టు తిరిగిన ఎడల నా సన్నిధిలో నీవు నిలిచినట్లు నిన్ను నేను రప్పిస్తాను. నీవు పని వైపు తిరిగితే పని యుద్ధకి పరిగెడతావు. నువ్వు ప్రభు వైపు తిరిగితే ప్రభు సన్నిధిలో ఉంటావు అనేటువంటి అర్థం. నెక్స్ట్ ఏమంటాడు? ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. మంచిగా వినాలి. ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టాలి. ఏది మంచి మాట, ఏది చెడ్డ మాట, ఏది మేలు కలిగిస్తుంది, ఏది కీడు కలిగిస్తుంది, ఏది ఫలమిస్తుంది, ఏది ఫలమివ్వదు, ఏ మాట ద్వారా దీవించబడతాం, ఏ మాట ద్వారా తృణీకరించబడతాం. నువ్వేం చేయాలంట? నువ్వు గుర్తుపట్టాలి. ఎందుకు నువ్వు గుర్తుపట్టాలి? క్రీస్తును అంగీకరించావు కనుక. బైబిల్ ఏమంటుంది? ప్రభు దయాళుడని నీవు రుచి చూచి ఉండేలా. దేవుడు దయాళుడని నీవు రుచి చూచి ఉన్నట్లయితే, నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడని నువ్వు ఎరిగినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే, నువ్వు కోరుకున్నట్లయితే, నువ్వు ఆలోచించినట్లయితే దేవుని మాటను నీవు గుర్తు పెట్టుకుంటావు. కొన్నిసార్లు కొంతమంది ఇలా అనుకుంటారు, అయ్యగారు వాక్యం చెప్తుంటే నా గురించే చెప్పినట్టు నాకు అనిపించింది. మందిరంలోనికి వచ్చిన మనము గుర్తు పెట్టుకోవాలి, ప్రభు వాక్యం అందరితో మాట్లాడుతుందండి. ఈవెన్ బలిపీఠం మీద నుండి వాక్యం ప్రకటిస్తున్న సేవకుడు మొదలుకొని ఇదిగో ఆ మందిరం యొక్క చివరి స్థలం వరకు కూర్చున్న ప్రతి వ్యక్తితో పాటు దేవుని వాక్యం ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. అందుకే నీవు దేవుని తట్టు తిరగాలంటే నీచమైనవేవో ఘనమైనవేవో నువ్వేం చేయాలి? గుర్తుపెట్టాలి. ఇంకేమంటాడు అక్కడ కింద వచ్చిన? వారు నీ తట్టు తిరగవలను గాని నీవు వారి తట్టు తిరగకూడదు. పాపులు నీ వైపు తిరగాలి. పాపము చేస్తున్న వారు, శాపముతో ఉన్నవారు, రోగగ్రస్తులైన వారు, దేవుని మాటను విననున్నటువంటి ప్రజలు నీ వైపు తిరగాలి గాని నీవు వారి తట్టు
తిరగకూడదు. ప్రియులారా, గమనించాల్సిన విషయం, ఈ రోజున ఎంతమంది దేవుని తట్టు తిరగవలసిన ప్రజలు వేరొక దాని వైపు తిరుగుతున్నారు, వేరొకమైన వాటి వైపు ఎందుకు తిరుగుతున్నారు? మీరు ఆలోచన చేయాలి. ప్రియులారా, ఆయన తట్టు నువ్వు తిరుగుట చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడండి, ఒక రాజు ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఏలుతున్నటువంటి రాజు. ఈ రాజు దేవుని తట్టు తిరగాలి, దేవుని తట్టు తిరిగాడండి. అసలు ఈ రాజుకున్నటువంటి పరిస్థితి ఏంటి? పరిశుద్ధ గ్రంథం చూద్దాం ఒకసారి. రాజుల గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం చదువుదాం. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. చాలాసార్లు ఈ మాటలు మనము ధ్యానం చేశాం. ఈ రోజున కూడా కొన్ని మాటలు మీకు ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. 20వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడకు ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడైనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రోజున దైవ లేఖనాన్ని మనం చదువుతున్నాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో గమనిస్తే హిజ్కియా అనేటువంటి ఈ రాజు కనబడతాడు. ఈ రాజు ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యాధికారాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి. ఈ రాజును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఎలాగో ఆశీర్వదించాడు? 18వ అధ్యాయంలోనికి రండి. 18వ అధ్యాయంలో మీరు చూడండి, 1వ వచనం. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలబడిన 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియాను ఏల ఆరంభించినప్పుడు, హల్లెలూయా, దేవుడి ప్రజలను ఏలడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి హిజ్కియా. ఈ హిజ్కియా దేవుడి ప్రజలను ఏలడం ప్రారంభం చేశాడు. అతని చిన్న వయసులో దేవుడి యొక్క ప్రజల పైన ఆధిపత్యమును దేవుడు తనకు అప్పగిస్తే, ఆ అప్పగించిన ఆధిపత్యాన్ని, ఆ అప్పగించినటువంటి అధికారాన్ని దేవుని ద్వారా అంగీకరించి ఆ ప్రజలను పరిపాలన చేస్తున్నటువంటి సందర్భం. దేవుడు ఆశీర్వదించాడు ఈయనను. ఎలాగ ఆశీర్వదించాడు? ఆయనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. 2వ వచనం మీరు చూడండి. అక్కడ 2వ వచనంలో మీరు చదివితే, దేవుని 3వ వచనం చదవండి. ఆయనలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు. ఈ హిజ్కియాకు ఉన్నటువంటి లక్షణం, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించి ఉండెను. ఏం చేశాడట? తన పితరులైనటువంటి దావీదు నడిచినట్లుగా, దేవుని దృష్టికి నడిచినట్లుగా అతడు కూడా యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతని పితరుల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే దేవుని వెంబడించేవాడు కదా. దేవుని తట్టు తిరగాలంటే తన పితరుల ద్వారా దేవుడు చేసిన ప్రమాణములను, తన పితరుల ద్వారా దేవుడు చేసినటువంటి వాగ్దానములను, తన పితరుల ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు, అంతేకాకుండా ప్రమాణములను, నిబంధనలను ఈయన జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు తెలుసండి? ఆ పితరుడైనటువంటి దావీదు నడిచినటువంటి నీతి కలిగినటువంటి జీవితం, హల్లెలూయా, చేతులెత్తి చెప్తాం, నీతి కలిగిన జీవితం, నీతిని అనుసరించి నడుచుకున్నాడు. ఒక రాజు నీతిగా నడుచుకోవడం అంటే చాలా కష్టం. అందరినీ మెప్పించాలి, అందరినీ
ఒప్పించాలి, ఇటు అబద్ధం ఆడాలి, ఇటు సత్యం మాట్లాడాలి. కానీ ఈ యొక్క హిజ్కియా మాత్రం నీతిని అనుసరించి ఆయన నడుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నీతిని అనుసరించి నడుచుకున్నాడు, మొదటి మాట. రెండవదిగా మీరు చూడండి, అక్కడ 4వ వచనంలో ఆయన చేసిన పని ఏంటిది చూడండి. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నము చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెబుస్టామును పేరు పెట్టి దానికి ధూపము వేసి వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచి వేరొక మార్గంలో నడిచారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి దేవుడు వారిని విడిపించి ఉన్నతమైన రాజ్యంలోనికి, ఉన్నతమైన స్థలంలోనికి ప్రభు వారిని తీసుకెళ్తూ ఉంటే దేవుని విడిచిపెట్టారు. దేవుడు చేసిన మేళ్లను విడిచిపెట్టారు. దేవుని తట్టు తిరగవలసిన వీరు విగ్రహంలో తట్టు తిరిగారు. దేవుని తట్టు తిరగవలసిన వీరు దేవుడు కాని దాని కొరకు, దేవుడు కాని వాటి కొరకై వీరు తిరిగి వాటిని పూజించడం ప్రారంభించారు. కొన్నిసార్లు మనం కూడా అలాగే చేస్తాం. దేవుని మాటను ప్రక్కన పెడతాం, మన మాట జరిగించుకోవాలి. ఎవరో చెప్పిన మాటను జరిగించాలని ప్రయత్నం చేస్తాం. ఫలితం ఉండదు, ఖర్చు అయిపోతుంది కానీ ఫలితం ఉండదు. పాడైపోతుంది కానీ ఫలితం ఉండదు. అన్ని జరుగుతాయి అనుకుంటారు, కానీ ఏమి జరగకుండా ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాటను ప్రక్కన పెట్టడం వల్ల. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో అద్భుతాలు వారు చూడలేరండి? చూశారు. 10 అద్భుతాలు చూశారు. 10 కాదు, చాలా అద్భుతాలు చూశారు. 10 కాదు, చాలా అద్భుతాలు చూశారండి. ఎర్ర సముద్రం పాయలు ఉంటే చూడలేదా? బండ నుండి నీళ్ళు వచ్చిన చూడలేదా? ఆకాశం నుండి మన్నలు కురిపించబడి ఆహారముగా వారికి అందించడం చూడలేదా? దేవుని అగ్ని దిగువచ్చుట వారు చూడలేదా? పగలు మేఘ స్తంభముగా దేవుడు మేఘాన్ని ఉంచి నడిపించిన విధానం వారు చూడలేదా? రాత్రి వేళ చలి చేత వణుకుతున్నటువంటి సందర్భంలో రాత్రి అగ్ని స్తంభముగా వారి మధ్యలో ఉండి వారిని నడిపించిన స్థితి వారు చూడలేదా? ఇన్ని చూసిన వారు దేవుని తట్టు ఉండవలసిన వీరు ఎవరి తట్టు తిరిగారు? విగ్రహముల తట్టు, పాపము తట్టు, అపవిత్రత తట్టు, దేవునికి దూరం చేసే క్రియల తట్టు తిరిగిపోయారు. బిడ్డలారా, నా మాటలు వింటున్నటువంటి మీరు ఎవరైనా పర్వాలేదు, దేవుని తట్టు తిరగవలసిన నీవు ఒకవేళ వేరే వాటి వైపు తిరిగితే నీ పరిస్థితి కూడా ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి. హిజ్కియా రాజుగా వచ్చాడు. హిజ్కియా ఇశ్రాయేలు ప్రజలందరినీ చూశాడు. ఈ ప్రజలందరూ అయ్యో, దేవుని ప్రజలైనటువంటి వీరు, దేవుని ఆరాధించవలసిన వీరు, దేవుని మహిమపరచవలసిన వీరు, దేవుని ఘనపరచవలసినటువంటి వీరు విగ్రహముల తట్టు వారు తిరిగారు. నీతిని ప్రక్కన పెట్టారు, పరిశుద్ధతను ప్రక్కన పెట్టారు, పవిత్రతను పక్కన పెట్టారు, అపవిత్రతను కలిగి ఉన్నారు, పాపాన్ని ధరించుకున్నారు, దేవునికి దూరం అయిపోయారు అని చెప్పి వారు కట్టినటువంటి బలిపీఠములను, స్తంభములను ఈ హిజ్కియా ఏం చేశాడంటే వాటిని పడగొట్టేసి వాటిని కూలగొట్టేసి వారితో చెప్తున్నాడు. ఏమని తెలుసా? 5వ వచనంలో చక్కగా చెప్తాడు ఆయన. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. వారితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు ఇశ్రాయేలీయుల ప్రజలు కనుక, మీరు మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక మీరు యెహోవా యందు విశ్వాసము ఉంచండి. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచాలి. మనకు దాని యందు విశ్వాసం ఉంచం. ఎక్కడో స్వస్థత జరుగుతుందంటే అక్కడికి పరిగెత్తుతాం, ఎక్కడో అద్భుతం జరుగుతుందంటే అక్కడికి పరిగెత్తుతాం, ఎక్కడో బాగుపడుతుంటే ఎక్కడికి వెళ్ళినను బాగుపడవు. విశ్వాసం నీలో లేకపోతే ఎంతమంది బిషప్పులు, ఎంతమంది దైవభక్తులు, దైవజనులు, రెవరెండ్లు, ఎంతమంది పాస్టర్లు, సువార్థికులు, అభిషేక్తులు, ప్రవక్తలు నీకు ప్రార్థన చేసినా నీవు స్వస్థత
కొందరు. విశ్వాసం నీలో ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. గతవారం నేను ఒక దైవజనుని కలిశాను. ఆ దైవజనుడు చెప్తున్నాడు, పాస్టర్ గారు, నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను. మా ఇంటిలో ఉన్న సిలిండర్ అయిపోయింది, తినడానికి ఆహారం లేదు. ప్రార్థన చేశాను. 1.5 years ఆ సిలిండర్ పనిచేశాను. హల్లెలూయా. విశ్వాసం, బై ఫెయిత్ఫుల్. నా జీవితంలో నేను విశ్వాసంతో నమ్మాను. రాత్రికి భోజనం పెట్టుకుని వంట చేసుకొని తింటే ప్రొద్దున అయిపోయేది. ప్రొద్దున కల్లా అందులో ఏముండేవి కావు, కానీ విశ్వాసంతో నేను నమ్మాను. ప్రొద్దున కల్లా దాంట్లో రైస్ వచ్చి ఉండేవి. హల్లెలూయా. అవి ఎదుగుతూ వచ్చినాయి, మేము తింటూ మమ్మల్ని పోషిస్తూ వచ్చాడు. గొప్ప మిరాకిల్, అద్భుతం కాదా? ఎవరు చెప్పారా? ఎవరు చేశారు? ఎవరు చేయలేదు? ఎవరు చెప్పలేదు? ఆయనలో ఉన్న విశ్వాసం. నీలో దృఢమైన విశ్వాసం ఉండాలి, బలమైన విశ్వాసం, శక్తి కలిగిన విశ్వాసం, నమ్మదగిన విశ్వాసం. అవిశ్వాసం లేని విశ్వాసం నీలో ఉన్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజల్లో ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక విశ్వాసం ఉంది. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత విశ్వాసం మారిపోయింది. కష్టంలో ఉన్నప్పుడు ఉన్న విశ్వాసం ఉంది. కష్టం నుండి బయటకు వచ్చిన తర్వాత సుఖాన్ని వారు అనుభవిస్తున్న సమయంలో వారు చేసుకున్నారు వారి విశ్వాసాన్ని. మన జీవితంలో కూడా అంతే కదా, మన బ్రతుకులో కూడా అంతే కదా. కష్టంలో ఉన్నప్పుడు బలమైన ప్రార్థన, అన్ని జర సుఖంగా రాగానే ఏం చేస్తాం? ఆ ప్రార్థన చేద్దాం. నిజమే. హిజ్కియా అంటున్నాడు, అసలు హిజ్కియాకు సంభవించిన ఒక భయంకరమైన వ్యాధి ఆయనకు వచ్చింది. మరణకరమైన రోగం అతనికి వచ్చింది. మంచాన పడిపోయాడు. ఈ మంచాన పడిపోయినటువంటి వ్యక్తి జీవితాన్ని మీకు గుర్తు చేస్తున్నా. రోగగ్రస్తుడు డాక్టర్ వైపు, వైద్యుల వైపు చూస్తాడు, వారి తట్టు తిరుగుతాడు. కానీ ఇతడు దేవుని తట్టు తిరిగాడండి. ఇతడు దేవుని తట్టు తిరిగాడు. వాక్యం స్పష్టంగా ఉంది. రెండో లక్షణం ఏంటో తెలుసా? మొదటి లక్షణం, తన పితరులు పూజించినటువంటి దేవుని తట్టు ఆయన హృదయాన్ని పెట్టాడు. నీతిని అనుసరించి, యథార్థతను అనుసరించి నడుచుకున్నాడు. రెండవది ఏంటో తెలుసా? తన దగ్గర ఉన్న ప్రజలు పాపముతో, శాపముతో, దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి ఆ జీవితం నుండి విడుదల చేయడం కొరకు వారిలో విశ్వాసాన్ని నింపాడు. మూడవది చూడండి, అక్కడ మూడవది వాక్యాలు చదవండి. 6వ వచనం, మూడవది చదవండి. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ. చాలా ప్రాముఖ్యమైన విషయం. 4 విషయాలు ఇక్కడ. 3వ విషయం చెప్తున్నా. ఏం చేశాడంటే అతడు యెహోవాను హత్తుకొని ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోని సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని. హల్లెలూయా. చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. దేనిని మరొకకు. ఎంత శుభ్రంగా చెప్తున్నాం, కానీ అన్ని మర్చిపోతాం. భక్తుడు హిజ్కియా ఒక రాజు అంటున్నాడు, ఏమని తెలుసా? నేను యెహోవాను హత్తుకొని ఉన్నాను, నేను దేవుణ్ణి హత్తుకొని నడుస్తున్నాను. ఆయనను వెంబడించుటలో, ఆయన యందు నడుచుటలో, ఆయన ఆజ్ఞలు పాటించుటలో, ఆయనకు ప్రార్థించుటలో, ఆయన యందు విశ్వాసం ఉంచుటలో ఎన్నడూ కూడా వెనుకకు నేను వెళ్ళలేదు. యేసయ్య ఒక మాట అంటాడు తెలుసా? నాగటి పైన చేయి పట్టిన వాడు వెనక తట్టు. అమ్మా అయ్యలారా, నాగటి పైన చేయి తట్టి వాడు, చేయి పెట్టిన వాడు వెనక తట్టు చూడకూడదు. వెనక తట్టు ఎవరు చూశారు బైబిల్లో? లోతు భార్య చూసిందా? ఏమైంది వెనక తట్టు చూస్తే? ఉప్పు స్తంభమైంది. వెనక తట్టు చూసిన వ్యక్తులు ఎవరు తెలుసా? పేతురు చూశాడు. వెనక తట్టు చూశాడు, ఏమైపోయాడు? నీళ్ళలో మునిగిపోసాగాడు. హల్లెలూయా. నువ్వు వెనక తట్టు చూస్తే నువ్వు పడిపోతావు. నువ్వు దేవుని తట్టు చూడాలి. ఈయన అంటున్నాడు, నేను వెనక తీయలేదు, నేను వెనక తీయలేదు. అబ్రహాము వెనక తీశాడా? తన కుమారుని ఇచ్చుటకు వెనక తీయలేదు. హల్లెలూయా. దేవుని దూత వచ్చి అంటది, ఆగు అబ్రహామా, నేను నీతో చెప్పిన మాట ప్రకారం నీ కుమారుని నాకు ఇస్తావో లేదో అని నేను నిన్ను పరిశోధించాను.
దాని విషయంలో నువ్వు వెనుక తీయలేదు. హల్లెలూయా. నీ కొడుకును బలి ఇవ్వని దేవుడు ఒకవేళ అంటే నువ్వేం చేస్తావు? వాడిని ఎక్కడున్నో దాచిపెడతావు, దూరం తీసుకెళ్తావు. కానీ ఆయన దాచిపెట్టలే, దూరం తీసుకెళ్ళలే. దేవుడు చెప్పిన పర్వతానికి తీసుకెళ్ళాడు, బలించడానికి అన్ని సిద్ధపరిచాడు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు నాకిచ్చుటకు వెనుక తీయలే. ప్రియులారా, దేవుడు పలకాలి నీ గురించి, దేవుడు నీ గురించి పలకాలి. ఇక్కడ హిజ్కియా పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు? నేను యెహోవాను హత్తుకుని బ్రతుకుతున్నా. హత్తుకుని ఉండటం అంటే పరిశుద్ధ గ్రంథంలో ఈ పెళ్లికి ఈ వచనాన్ని చదువుతాను. ఏమంటారు తెలుసా? కావున తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని, ఏమండి, తన భార్యను హత్తుకొని ఉండు, వారిద్దరు ఏక శరీరులై ఉందరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే హత్తుకొని ఉండటం అంటే ఒక్క దగ్గర కలిసి ఉండటం అంటే దేవునితో నీవు కలిసి ఉండే స్వభావం కలిగి ఉండాలి. హిజ్కియా దేవునితో కలిసి ఉన్నాడండి. అందుకే ఆయన ఏమంటాడు తెలుసా అండి? నేను నీ తట్టు నేను తిరిగాను గనక, నీ ఆజ్ఞలు నేను పాటించాను గనక, నీ మాటలు నేను కైకొన్నాను గనక నేను వెనక్కి తిరిగి చూడలేదు, నీ తట్టు నేను చూశాను. మరి దేవుని తట్టు చూసిన వ్యక్తికి రోగం వచ్చిందే, దేవుని తట్టు చూసిన వ్యక్తికి వ్యాధి వచ్చిందే, మరణకరమైన రోగముతో ఆయన మంచం మీద పడి ఉన్నాడే. పరిశీలన జాగ్రత్తగా వినండి. ఇంకొక మాట 7వ వచనం చదవండి. ఆయనకున్న లక్షణం, కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉండేను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. హల్లెలూయా. 2 విషయాలు ఇక్కడ. దేవుడు తోడై ఉన్నాడు, ఆయన వెళ్ళిన స్థలంలో జయాన్ని పొందుకున్నాడు. మంచిగా వినాలి. 4 విషయాలు మీకు చెప్తున్నాను. మొదటిది, హిజ్కియాకు ఉన్నటువంటి లక్షణం, తన పితరులు చేసినటువంటి ప్రార్థనలను, తన పితరులు కలిగి ఉన్న పరిశుద్ధ జీవితాన్ని, తన పితరులు కలిగి ఉన్న నీతి జీవితాన్ని వెంబడించాడు, నీతి కలిగి బ్రతకడానికి ప్రయత్నించాడు. రెండవది, విశ్వాసం లేని స్థలములో విశ్వాసాన్ని కలిగించాడు. మూడవది, దేవుని హత్తుకొని బ్రతికాడు, దేవుని హత్తుకొని బ్రతికాడు. నోవాహు, హానోకు వీరు దేవుని హత్తుకొని బ్రతికారండి. మనం దేవుని హత్తుకొని బ్రతకాలి. 4వది, దేవుడు తోడై ఉన్నాడు, అతడికి విజయాన్ని, వెళ్ళిన స్థలంలో విజయాన్ని ఇచ్చి స్థిరపరిచాడు. ఇలాంటి మంచి రాజ్య పరిపాలన చేస్తున్న ఈ వ్యక్తి, దేవుని తట్టు తిరిగినటువంటి ఈ వ్యక్తికి మరణకరమైనటువంటి వ్యాధి సంభవించింది. ఇప్పుడు వ్యాధి సంభవించినప్పుడు ఏం చేయాలి? వ్యాధి సంభవించినప్పుడు ఏం చేయాలి? రోగి వైద్యుడి వైపు చూడాలి, రోగి ఆ డాక్టర్ వైపు చూడాలి. నా రోగం నుండి నన్ను ఎవరు విడుదల చేస్తారో వారి తట్టు మాత్రమే చూడాలి. దేవుని సన్నిధిలో హిజ్కియా దేవుని తట్టే చూస్తున్నాడు. వ్యాధి కలిగింది, రోగం కలిగింది, మరణకరమైన వ్యాధి, చెప్పలేనటువంటి వ్యాధి. మంచాన పడేశారు, లోపలి రూములో, నడిమిశాలలో లోపలి రూములో, చివరి రూములో పెట్టేసి అతడికి కావలసినవన్నీ ఏర్పాటు చేశాడు. ఇక కొద్ది దినాలైతే ఏమవుతాడు? చనిపోతాడు. ఆ సమయంలో ఒక ప్రవక్త వచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. ఆ సమయంలో ఒక ప్రవక్త వచ్చాడు, ఒక దైవజనుడు వచ్చాడు. ఆయన పేరు యెషయా. ఆ యెషయా అనే దైవజనుడు వచ్చి నేరుగా హిజ్కియా దగ్గరికి వెళ్ళిపోయాడు. మీకు తెలుసా, ఆ దినాల్లో దైవజనులను, ప్రవక్తలను, దీర్ఘదర్శులను ఎవ్వరు ఆపేవారు లేరు. ఈ రోజుల్లో సేవకుడు ఇంట్లోకి రావాలంటే, ఒకరి ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇంట్లో రమ్మంటేనే పోవాలి, లేకపోతే అటు నుంచి అంటే. ఆ దినాల్లో సేవకుడికి ఎంత విలువ, ఆ దినాల్లో దైవ భక్తుడికి ఎంత విలువ, ఆ దినాల్లో ప్రవక్తకి ఎంత విలువ చూడండి. ఆ దినాల్లో దేవుని యొక్క యాజకుడికి ఎంత విలువ చూడండి. ఆయన నేరుగా చివరి రూములో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి హిజ్కియా దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు. వాట్ విల్ సే, ఆయన ఏం చెప్తున్నాడు? స్ట్రైట్ గా ఏం చెప్తున్నాడు? ప్రవక్త వచ్చి అంటున్నాడు, నీవు చనిపోబోతున్నావు. ఏమంటున్నాడండి? నీవు చనిపోబోతున్నావు,
నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతకవు గనుక. చదువే, నీవు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లుని చక్కబెట్టుకో. 20వ అధ్యాయం. నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ఇల్లుని చక్కబెట్టుకో. నువ్వు మరణమవుచున్నావు, నువ్వు బ్రతకవు. మనుషులు బ్రతకాలంటే బైబిల్ ఏమంటుంది తెలుసా? బ్రతకగోరు వారు ఎవరైనా ఉన్నారా? నేను ఇన్ని రోజులు బ్రతుకుతా, అన్ని రోజులు బ్రతుకుతా, ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతా, అన్ని సంవత్సరాలు బ్రతుకుతా. ముందే ప్లానింగ్ చేస్తారు. ఏం చేస్తారండి? ముందే ప్లానింగ్. 20 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఏం బ్రతుకుతా. నేనేమంటానంటే నరుడి ఆయుష్ గడ్డి పువ్వు లాంటిది, నరుడి ఆయుష్ నీటి బుడగ లాంటిది. నరుడి ఆయుష్ అట దేవునికి స్తోత్రాలు వాడిపోయేటువంటిది, రాలిపోయేటువంటిది. ఏ మనుష్యుడు కూడా నేను ఉండును, నేను ఉంటాను అని చెప్పడానికి వీలు లేదు. కారణం, దేవుడు పిలిస్తే ఏ మనుష్యుడైనా వెళ్ళవలసింది. అందుకే దైవ ప్రవక్త వచ్చి అంటున్నాడు, చదవాలి వాక్యాన్ని. దైవ ప్రవక్త వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? నేను మరణమవుతున్నా, నువ్వు బ్రతకవు, నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో. చూడాలి వాక్యాన్ని, చూడాలి వాక్యాన్ని. తీయండి. 2వ రాజు. బైబిల్ తీయాలి, అందరు బైబిల్ తీయాలి బాబు, బైబిల్ తీయాలి, తీయాలి అమ్మా, తీయాలి, బైబిల్ తీయాలి. దేవునికి స్తోత్రం. పెద్ద బైబిల్ లేదమ్మా ఇది. దేవునికి స్తోత్రం. తీయాలి, దేవునికి స్తోత్రం. వాక్యం చూడండి అక్కడ. నీవు బ్రతకవు గనక, నువ్వు మరణమవుచున్నావు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈయనకు ప్రవక్త చెప్పి మాట చెప్పగానే ఇంటికి వచ్చి ప్రవక్త డైరెక్ట్ వచ్చి, అమ్మా నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోతావు అని హిజ్కియాతోని ప్రవక్త చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు. హిజ్కియా మనసులో ఒక ఆలోచన, నా ఇల్లంతా బాగానే ఉంది, నా కుటుంబం బాగానే ఉంది, నేను భక్తిలో ఉన్నాను, నా పిల్లలు భక్తిలో ఉన్నారు, నా రాజ్యము భక్తిలో ఉంది, ఏ పాపము ఎరగకుండా నా రాజ్యం అంతా కూడా సువిశాలముగా నడుస్తా ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు జయాన్నిస్తూ నన్ను నడిపిస్తున్నాడు అని చెప్పి తన మనస్సులో ఊహించుకొని తన ముఖమును గోడ తట్టు తిప్పుకున్నాడట. ఎవరి తట్టు తిప్పవలసిన ముఖం? దేవుడి తట్టు తిప్పవలసిన ముఖం. గోడ తట్టు తిప్పుకొని తనలో తాను బాధపడుతున్నాడు, తనలో తాను వేదన చెందుతున్నాడు, తనలో తాను ఏం చేస్తున్నాడు? కృంగిపోతున్నాడు, తనలో తాను బాధపడుతున్నాడు. అయ్యో, ఈ మరణకరమైన వ్యాధి నాకు సంక్రమించడమే కాకుండా దైవజనుడు నా దగ్గరికి వచ్చాడు, దైవ భక్తుడు నా దగ్గరికి వచ్చాడు, ప్రవక్త నా దగ్గరికి వచ్చాడు. ఆ ప్రవక్త నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు బ్రతుకుతావని చెప్పాలి, నువ్వు జీవిస్తావని చెప్పాలి, నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావని చెప్పాలి. అలా చెప్పడం లేదే. ఏం చెప్తున్నాడు? నువ్వు నిశ్చయంగా చచ్చిపోతావు, నువ్వు బతకని బతక. గుండె నొప్పి కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి నీ గుండె నొప్పి వచ్చి నువ్వు చచ్చిపోతావనంటే ఏమవుతాడైనా? ఏమవుతాడు చెప్పండి? ఏం చేస్తాడండి? ఆగమవుతాడు. హాస్పిటల్లో డాక్టర్లకు పరీక్షణ అయిపోతుంది, అప్పుడే బీపీ పెరిగిపోతుంది, అప్పుడే షుగర్ పెరిగిపోతుంది, అప్పుడే హార్ట్ స్పీడ్ కొట్టుకుంటుంది. ఆ మనిషిని చూసి ఈ డాక్టర్లందరికీ ఈల గుండెలు స్పీడ్ కొట్టుకుంటాయి. ఈయనను బ్రతికించడానికి సాయశక్తులుగా ప్రయత్నం చేస్తారు. కొంతమంది లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసా అండి? రోగం కలిగిన దగ్గరికి వెళ్ళి రోగాన్ని మరీ గుర్తు చేస్తూ చెప్తూ ఉంటారు. ఇగో నీకు షుగర్ ఉంది, నీకు షుగర్ ఉంది, నీకు షుగర్ అది ఉన్నదని తెలుసుగా ఏండి, ఉన్నదని తెలుసుగా. నీకు బీపీ ఉంది, నీకు బీపీ, ఆయన ఇంకా బీపీ లేవదా? ఏమండి, ఇంకా బీపీ లేవదా? నువ్వు గుంటోడి, ఆయన గుంటోడే, నువ్వు గుడ్డిదాన్ని అంటే ఎట్లుంటుంది? కొంత లక్షణాలు ఎట్లుంటాయి చూడండి. ఇప్పుడు యెషయా కూడా అలాంటి లక్షణమేనా? ఎగ్జాక్ట్లీ కాదు. ఆయన దేవుని భక్తుడు, దేవుని ప్రవక్త. నిశ్చయముగా చెప్తున్నాడు, నువ్వు మరణమవుతున్నావు, చచ్చిపోబోతున్నావు,
నువ్వు బతకవు. నువ్వు బ్రతుకున్నంత సమయంలో నువ్వేం చేయాలి? నీ ఇంటిలో చక్కబెట్టుకో అని అంటే గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకొని బాధపడుతూ వేదనతో తన హృదయంలో ఉన్నటువంటి వేదనంతటిని హృదయంలో ఉన్నటువంటి వేదనంతటిని, దుఃఖమంతటిని, బాధంతటిని దేవుని ఎదుట కుమ్మరిస్తున్నాడు. ఎలా కుమ్మరిస్తున్నాడు చదవండి. ఎలా కుమ్మరిస్తున్నాడు? అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థమైనటువంటి హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లాగూ నడుచుకుంటునో నీకు తెలుసు ప్రభువా. అప్పుడప్పుడు మనం ఈ మాట ఉపయోగిస్తాం కదా. నేను ఎసుంటానో నా దేవుడికి తెలుసు. నీకేం తెలుసు అక్క అన్నా? నీకేం తెలుసు? నేను ఎలాగో హిజ్కియా కూడా అలాగే నేను ఎలాగో ప్రవర్తించానో, ఎలాగో నడుచుకున్నానో, ఎలాగో మాట్లాడానో, ఎలాగో సత్యంలో ఉన్నానో, ఎలాగో నీ సన్నిధిలో ఉన్నానో, ఎలాగో నీకు ప్రార్థించానో, ఎలాగో నా బ్రతుకుని నీ ముందుగా కుమ్మరించానో నీకు తెలుసు. నీకు తెలుసు అని ఏమంటాడు? ఇంకా నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో నీ కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు. అబ్బా ఎంత మంచి ప్రార్థన చూడండి ఇది. ఎంత మంచి ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా నీ దృష్టికి నేను అనుకూలముగా ఎలాగో నేను నడుచుకున్నానో, ప్రజలను ఎలాగో నడిపించి తినో నన్ను నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వేం జ్ఞాపకం చేసుకుంటావు తెలుసా? పొద్దున్న లేవంగానే బీరువాని చూసి డబ్బులు ఉన్నాయో లేవో జ్ఞాపకం చేసుకో. నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలి? హిజ్కియా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను. ప్రభువా నేను యథార్థంగా నడిచాను, నేను సత్యంగా ఉన్నాను, నీ సన్నిధిలో ఉన్నాను, నీతో గడిపాను, నా జీవితం అంతా నీతోనే అని అనుకున్నాను. అంతేకాదు నా ప్రజలను నీ వైపు తిప్పాను, నా జనములను నీ వైపు తిప్పాను. వారు నీ ప్రజలే తప్పిపోయారు, అయినను నేను నీ వైపు వారిని తీసుకొచ్చాను. విగ్రహములను పడగొట్టి, బలిపీఠములను పడగొట్టి, దేవుని యొక్క మందసమును, దేవుని సన్నిధిని వారిలో నిలిచినట్లుగా నేను వారి యందు విశ్వాసమును నెలకొల్పాను. అయితే నేను జరిగించిన ప్రతి క్రియను నువ్వు జ్ఞాపకము చేసుకో తండ్రి. నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నీ దృష్టికి నేను అనుకూలంగా చేశాను. ఒకవేళ తప్పు చేస్తే క్షమించు, కానీ నీ దృష్టికి నేను అనుకూలంగా ఎలాగో నడుచుకుంటునో, ఎలాగో పనులన్నింటినీ జరిగించిందో నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఏం చేశాడు? కన్నీటితో ప్రార్థన చేశాడండి. సోదరుడా సోదరి, ఈ 2025 సంవత్సరంలో ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానం, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆ ఆశీర్వాదం సియోనులో నుండి అనగా పరలోకములో నుండి నీ మీదికి, నీ కుటుంబం మీదికి, నీ పిల్లల మీదికి, నీకు కలిగిన సమస్త మీదికి రావాలి అని అంటే కనుక ఆయన దృష్టికి నీవు అనుకూలంగా నీవు నడుచుకోవాలి. ఆయన మాట ప్రకారం నడవాలి, ఆయన ఆలోచన ప్రకారం నడవాలి. ఆయన చెప్పిన క్రియలు మాత్రమే నీవు చేయాలి. వేరొకటి నువ్వు ఆలోచించటకు వీలు లేదు. నా ఇంట్లో ఏమున్నదని అనుకుంటలేదు. ఈయన సేవకుడికి హిజ్కియాకు ఉల్టా మాట్లాడాలి కదా. నీళ్ళని చక్క పెట్టుకోవాలంటే ఏమున్నదని చెప్తున్నావు మా ఇంట్లో, నువ్వేం చూసినావు, ఏమనుకుంటున్నావు నా గురించి అని అనాలి కదా. ఖచ్చితంగా అనాలి. ఇప్పుడు మనం అంటాం, ఖచ్చితంగా మనం అంటాం. కానీ ఏమన్నాడు తెలుసా? ఆ దైవజనుల వైపు ముఖాన్ని చూడక గోడ తట్టు తిప్పుకుని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే జరిగిన సంగతి మీకు ఒక 2 మాటల్లో చెప్పి ముగిస్తాను. దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉండగా ఈ దైవజనుడైనటువంటి యేషయా వెళ్ళిపోతా ఉన్నాడు. తన ఇంటిలో నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు.
నడిమిశాల, చివరి శాల, నడిమిశాల, ముందు శాల. పెద్ద ఇల్లు. ఆ ఇంటిలో 3 భాగములు. ఆ 3 భాగాల్లో నడిమిశాలలోనికి ఈ దైవజనుడు ప్రవక్త అయినటువంటి యెషయా రాగానే దేవుడు అతనితో మాట్లాడడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఏమని మాట్లాడాడు అతనితోని? ఏమని మాట్లాడాడో తెలుసా? అతనికి ప్రత్యక్షమయ్యాడు దేవుడు. అక్కడే ప్రార్థన చేశాడు, అక్కడే ప్రత్యక్షమయ్యాడు. చూడండి, నువ్వు అక్కడే ప్రార్థన చేస్తే ఎక్కడే దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే ఆ వ్యక్తి ఎంత యథార్థపరుడు, ఆ వ్యక్తి ఎంత ప్రార్థన పరుడు అయితే దేవుడు ప్రత్యక్షమై ఉంటాడు. కొన్నిసార్లు మన ప్రార్థన దేవుడు కొన్నిసార్లు వినడు. ఎందుకు తెలుసా? లోపల పాపం ఉంచుకొని దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాం. లోపల ద్వేషం ఉంచుకొని, లోపల అసూయ ఉంచుకొని, లోపల అపవిత్రత ఉంచుకొని, మనసులో హృదయంలో దేవునికి ఇష్టము కాని క్రియలన్నింటినీ హృదయంలో ఉంచుకొని దేవుడికి ప్రార్థన చేస్తాం. దేవుడు మన ప్రార్థన కొన్నిసార్లు వినడు, అంగీకరించడు, ఆ ప్రార్థనకు జవాబుని ఇవ్వడు. కానీ హిజ్కియా చేసిన ప్రార్థనకు దేవుడు వెంటనే 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 జవాబునిచ్చాడు. ప్రవక్త అయినటువంటి యెషయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఓ యెషయా, దైవజనుడు అయినటువంటి యెషయా, ఇదిగో నీవు తిరిగి ఎక్కడ తిరగాలి? హిజ్కియా వైపు తిరగాలి. హిజ్కియా ఎలాంటి వాడు? మంచిగా చదవాలి. 5వ వచనం చక్కగా ఉంటుందండి అక్కడ. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇలా చెప్పు. ఎవరి ప్రజలంట? దేవుని ప్రజలు. ఆ ప్రజలకు ఎవరు అధిపతి? హిజ్కియా అధిపతి. మంచిగా వినాలి. హిజ్కియా ఎలా ఉన్నాడు? ఇప్పుడప్పుడు చచ్చిపోతాడు. అలాంటి చనిపోయే వ్యక్తుల గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? అతడు నా ప్రజలకు అధిపతి. ఈజ్ ఏ లీడర్. నీ గురించి దేవుడు అలా సాక్ష్యం చెప్పాలండి. సేవకుడు చెప్పాలి, సంఘం చెప్పాలి, విశ్వాసం చెప్పాలి. ఇవన్నిటికంటే ముందు దేవుడు చెప్పాలి నీ గురించి సాక్ష్యం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. హల్లెలూయా. ప్రజల వైపు తిరిగి, ఆ వ్యక్తి వైపు తిరిగి నువ్వు చెప్పు, నా ప్రజలకు ఆయన అధిపతి. ఆయన ఏమని చెప్పు? వెళ్ళి నీ పితరులైన దావీదునకు దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను. హల్లెలూయా. 2 చేతులెత్తి చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని తట్టు ఒకవేళ నీవు తిరుగుతే, దేవుని తట్టు ఒకవేళ నీవు తిరిగి ప్రార్థిస్తే, దేవుని తట్టు తిరిగి ఒకవేళ దేవునికి నీవు మొరపెట్టినట్లయితే, దేవుడు వెంటనే నీకు ఇచ్చేటువంటి ఆన్సర్ ఇలాగే ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయాతో దేవుడు ఇలా చెప్తున్నాడు, అతడు నా ప్రజలకు అధిపతి అయి ఉన్నాడు, నా ప్రజలను పరిపాలిస్తున్నాడు, నా ప్రజలను నడిపిస్తున్నాడు, నా ప్రజలను కాపాడుతున్నాడు. గో అండ్ టెల్. నువ్వు వెళ్ళి ఆయనతో చెప్పు. నువ్వు వెళ్ళి ఆయనతో ఏమని చెప్పాలి? అక్కడ ఉంది. చదవండి వాక్యం చదవండి. ఏమని చెప్తున్నాడు? నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు దేవుని మందిరంలోకి ఎక్కి. ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. మొదటి మాట, నీ కన్నీళ్లు విడుచుట నేను ఏం చేశాను? చూశాను. ఫస్ట్ నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను. బిడ్డ, సహోదరుడా, సహోదరి, ఈ మందిరంలో కూర్చున్నా, మందిరం బయట ఉన్న, లైవ్ లో ఉన్నా, నువ్వు ఒకవేళ కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీకున్నటువంటి సమస్తం గురించి ఒక్కవేళ నీవు కన్నీళ్లు విడిచి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు అనుకోవచ్చు నా కన్నీళ్లు దేవుడు చూడట్లేదు అని. బట్ ఈ రోజున హిజ్కియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. హిజ్కియాకు దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. హిజ్కియాకు దేవుడు జవాబునిచ్చాడు. ఆ హిజ్కియాతో మాట్లాడిన దేవుడు ఇదిగో ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు.
చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? నీ కన్నీళ్లను నేను చూశాను. రెండవది ఏమంటాడు? నీ కన్నీళ్లు విడిచిట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరిస్తుంది. దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించే ప్రార్థన చేయాలి. సుంకరి పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, మీకు గుర్తుంది కదా. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేశాడు? సుంకరి ఏమని ప్రార్థన చేశాడు? సుంకరి ఏమని ప్రార్థన చేశాడు? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను, ఆయన చేతులెత్తి దేవుని స్తుతించుటకైనను శక్తి చాలక రొమ్ము కొట్టుకొనుచు, ప్రభువా నేను పాపిని అని ప్రార్థన చేశాడు. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా నేను వారమునకు 2 దినములు ఉపవాసం ఉంటున్నాను, 10వ భాగం అంతటిని ఇచ్చుచున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని ప్రార్థన చేశాడు. మనల్ని మనం ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గొప్ప చేసుకోవడానికి ప్రార్థన చేయొద్దు. బిడ్డలారా, వింటున్నారు నా మాటలు? ప్రభు నేను ఇలాంటి అలాంటి, నువ్వు ఎలాంటి వాడివో, ఎలాంటి దానివో, ఎలాంటి వ్యక్తివో, ఏ క్రియలు కలిగిన వ్యక్తివో దేవునికి సమస్తమో తెలుసు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం ప్రార్థించాలో తెలుసా? నిన్ను నీవు కంప్లీట్ గా తగ్గించుకొని, ప్రభువా నేను నీ ఎదుట తగ్గించుకుంటున్నానని ప్రార్థన చేయాలి. నీకు ఎంత ఉన్నా దేవుని దగ్గర సున్నానే. హల్లెలూయా. ఎంత సంపాదించినా, నువ్వెన్ని కలిగి ఉన్నా దేవుని దృష్టికి అవి ఎంతటియో తెలుసా? ఆయన యొక్క గోటిలో ఉన్న దుమ్ముకు కూడా నీ సరిపో. ఈయన ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, నీ కన్నీళ్లు విడిచుట నేను చూశాను, నీ ప్రార్థనను నేను. ఏమని ప్రార్థన చేశాడు? నన్ను బ్రతికించమని ప్రార్థన చేశాడా? నా రోగాన్ని తీసివేయమని ప్రార్థన చేశాడా? నా రోగం నుండి నన్ను విడుదల చేయని ప్రార్థన చేశాడా? ఇదిగో నేను మరణకరమైనప్పుడు రోగములో ఉన్నాను, నా ఇంటిలో ఏం పాపం ఉండదో ఆ పాపాన్ని తీసేయని ప్రార్థన చేశాడా? లే. ఏం ప్రార్థించాడో తెలుసా? ప్రభువా నీ దృష్టికి నేను ఎలాగ నడుచుకుంటున్నా నీకే. హల్లెలూయా. గట్టిగా 2 చేతులెత్తి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నువ్వు దేవుని దృష్టికి ఎలాగ నడుచుకుంటున్నావో దేవునికి తెలిసి ఉండాలి, తెలిసి ఉంటుంది. కొంతమంది ప్రార్థన చేస్తే, ప్రభువా నేను మందిరంలో ఇది చేశాను, అది చేశాను ప్రభువా, నా నోళ్ళు పట్టించుకోలేరు ప్రభువా, నేను సేవకుడికి అది పెట్టాను, ఇది పెట్టాను ప్రభువా, నేను సువార్త కోసం ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను, మీటింగ్లు పెడితే ఇన్ని వేల రూపాయలు ఇచ్చాను ప్రభువా, ఇదిగో ప్రభువా చర్చిలో పంక పెడితే పంక మీద నా పేరు రాయలేదు ప్రభువా. ఇది ప్రార్థన చేస్తాను. కనుక ప్రియులారా ఆలోచించుదాం. మన ప్రార్థన ఇది కాదు. మన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? హిజ్కియా ప్రార్థన చేసినట్టుగా నువ్వు ప్రార్థన చేయాలి. హిజ్కియా మొరపెట్టినట్టుగా నువ్వు మొరపెట్టాలి. ప్రభువా నీ దృష్టికి నేను యథార్థంగా నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాను, నీ మాటకు నేను వ్యతిరేకంగా నేను నడుచుకుంటే నన్ను నువ్వు క్షమించు అని ప్రార్థన చేయాలి. ఇది చెయ్యి. నువ్వేమి ఇచ్చావు అనేది కాదు, ఏమి తెచ్చావు అనేది కాదు, నువ్వు ఎలా ఉన్నావు అనేది దేవుడికి అవసరం. స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చదువుదాం. అక్కడ ఏమని ప్రార్థించాడు? ఆ ప్రార్థనలో 2వ విషయం, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని, నీ ప్రార్థన అంగీకరించి తిని. ఏం చేశాడంటే నీ ప్రార్థన అంగీకరిస్తాడండి. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలండి. నీ ప్రార్థన అది యథార్థమైనదిగా ఉండాలి, నీ ప్రార్థన నమ్మకమైనదిగా ఉండాలి, నీ ప్రార్థన దేవునికి యోగ్యమైనదిగా ఉండాలి, నీ ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించేదిగా ఉండాలి. నీ ప్రార్థన మెప్పించేదిగా ఉండకూడదు, దేవుని హృదయాన్ని కదిలించేదిగా ఉండాలి. ఇంకొక మాట ఏమంటాడు తెలుసా? నేను నిన్ను అడిగాడు దేవుని, ప్రభువా నన్ను బాగు చేయని. చెప్పండి మీరు. సలోమక్క అడిగింది, అయినా ఏమని అడిగింది? ఏమని ప్రార్థన చేసిండు? నన్ను బాగు చేయాలని అడిగిందా? అడగలేదు. ఆయనకు రోగం ఉన్న సంగతి, వ్యాధి ఉన్న సంగతి దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. ఆయన ప్రవర్తన దేవుని ఎదుట పెడితే దేవుడు ఏమన్నాడు ప్రవక్త ద్వారా? నేను నిన్ను బాగు చేస్తాను. ఐ విల్ హీల్ యూ. నేను నిన్ను బాగు చేస్తాను. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నువ్వు ఎలాంటి రోగగ్రస్తులైనా సరే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. రోగం పెద్ద విషయమే కాదు, రోగము వ్యాధి పెద్ద విషయమే కాదు. దేవుని యందు ఉండే విశ్వాసం, నమ్మకం, ప్రార్థన
యథార్థమైన జీవితం గొప్ప విషయం. నెక్స్ట్ ఏమంటాడు తెలుసండి? నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు దేవుని మందిరములకు ఎక్కి. అబ్బా, 4 విషయాలండి. కన్నీళ్ళు విడిచిట చూశాడు, ఈ ప్రార్థన నేను అంగీకరించానన్నాడు, నేను నిన్ను బాగు చేస్తానన్నాడు, నువ్వు 3వ దినమున నువ్వేం చేస్తావు? మందిరానికి ఎక్కిపోతావు అన్నాడు. మరణకరమైన వ్యాధితో ఉన్నవాడు, మంచంలో పడి ఉన్నవాడు, ఇప్పుడు అప్పుడు ప్రాణం పోతుంది అనుకున్నటువంటి వ్యక్తి ఎవరికంటే చూశాడు? ఎవరికంటే చూసి ప్రార్థన చేశాడు? ఎవరికంటే చూసి మొదలుపెట్టాడు? ఎవరికి తన హృదయాన్ని వెలపుచ్చుకున్నాడు? ఎవరికి తన ప్రార్థన జీవితాన్ని దేవుని ఎదుట ఎవరి ఎదుట కుమ్మరించాడు? దేవుని ఎదుట. దేవుని ఎదుట. చచ్చిపోయేవాడికి ఆశలు ఎన్ని ఉంటాయి తెలుసా? అన్ని ఉంటాయి తెలుసా? షుగర్ ఉన్నానికి ఏముంటుంది? చక్కెరతో మంచి ఛాయ్ తాగాలని అనిపిస్తుంది కదా, మంచి ఛాయ్ తాగాలి, స్వీట్ తినాలని అనిపిస్తుంది కదా, అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వ్యాధి కలిగిన వ్యక్తి తనకుండే కోరికలు వేరుంటాయి. హిజ్కియాకున్న కోరిక ఒక్కటే. ఏంటి ఆ కోరిక తెలుసా? నేనేం చేశానో నా దేవునికి దట్స్ నో, ఆయనకు తెలుసు. నువ్వేం చేస్తున్నావో ఇక్కడున్న మీరందరూ ఏం చేస్తున్నారు? దేవునికి తెలుసు. కానీ నువ్వు చేయవలసింది ఏంటిదో తెలుసా? ఆ దేవునికి తెలుసని పలుకుతున్న మనము ఆ దేవుని తట్టే చూడాలి. అప్పుడే ఆయనకు తెలిసినవన్నీ, ఆయనకు నీ గురించి తెలిసినవన్నీ పరిశీలన చేసి నీకు కావలసిన జవాబును అనుగ్రహిస్తాడు. ఈ రోజున నా మాటలు వింటున్న నీవు ఆయన తట్టు తిరిగితే నువ్వు దీవించబడతావు. ఆకాశమందున్నటువంటి దేవుని తట్టు నీ కన్నులు ఉంచినట్లయితే ఆయన నిన్ను చూస్తాడు, ఆయన నిన్ను కరుణిస్తాడు, ఆయన నీకు నెమ్మదిస్తాడు, ఆయన నీ పాపము నుండి తిరిగి రేపుతాడు, పరిశుద్ధత కలుగజేస్తాడు. ఆయన నీ తట్టు చూడగా ఆయనకు నువ్వు యథార్థమైన వ్యక్తిగా కనిపించు, అనుకూలమైన వ్యక్తిగా కనిపించు, నమ్మకమైన వ్యక్తిగా కనిపించు, ప్రార్థన పరురాలిగా నువ్వు కనిపించు, ఆయనకు యోగ్యమైన వ్యక్తిగా కనిపించు. అందరికీ అబద్ధం చెప్పవచ్చునేమో, కానీ నేను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి వెన్నడు అబద్ధం చెప్పడు. ఆయనకు సంపూర్ణము తెలుసు. ప్రార్థించుకుందాం, కళ్ళు వంచుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగినటువంటి మా యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈ సమయమందున నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, నీ వాక్యపు వెలుగులో మీరు మాతో మాట్లాడుతున్నందుకై నీకు స్తోత్రాలు. ఆయన తట్టు తిరుగు, దేవుని తట్టు తిరుగు. ఈ 2025 సంవత్సరం నాయన 2వ వారంలో మేమందరం కలిసి నీ మందిరంలో ప్రార్థన చేస్తున్నాం. మేము నీ తట్టు తిరుగుటానికి, నీ మాట వినటానికి, నీకు మొరపెట్టుటకు, నీకు ప్రార్థించుటకు, నీ సన్నిధిలో మేము మా వ్యక్తిగత జీవితాన్ని, మా వ్యక్తిగత హృదయాన్ని నీకు సంపూర్ణంగా సమర్పించుకునే ఒక గొప్ప భాగ్యము నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. కృప చూపండి. ఇది వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించు. వాక్యపు వెలుగులో మమ్మల్ని శుద్ధి చేయమని ప్రార్థిస్తాం. యేసయ్య నామమున ఈ మాటలన్నిటినీ నీకు సమర్పిస్తున్నాం. హిజ్కియా అడిగాడు, నేను ఎలాగో నడుచుకున్నానో నీకు తెలుసు దేవా అన్నాడు. నేను ఎలాగో ప్రవర్తించానో నీకు తెలుసు అన్నాడు. ఈ రోజున ఆ మాటలు విన్న మేము అందరం నేను ఎలాగో బ్రతుకుతున్నామో, ఎలాగో ప్రవర్తిస్తున్నామో మేము ఎరిగిన దేవుడు కనుక నీవు సహాయం చేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కుడిన మనకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు దేవుడి సదాకాలము తోడై ఉండి నడిపించి, కాపాడి, రక్షించి
తన మహిమార్థమై జీవింప చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.